చేస్తున్నారు, ఆ కోణం కూడా ఉంది. నాకు అట్లా కనిపించట్లేదు, బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఏంటి అంటే సీనియర్లని ఎవరిని పక్కన పెట్టలే. పెద్దిరెడ్డి అట్లాగే ఉన్నాడా, బొత్స సత్యనారాయణ అట్లాగే ఉన్నాడా, ఆదిమూలపు సురేష్ అట్లాగే ఉన్నాడా, తర్వాత ఇప్పుడు అనిల్ యాదవ్ అట్లాగే ఉన్నాడా. ఎవరిని పక్కన పెడుతున్నారు? రోజా అట్లాగే ఉందా. ఎవరిని పక్కన పెడుతున్నారు సీనియర్? మహా అయితే 10 మంది సీనియర్స్ ఉంచుతారేమో, అంటే మీరు అన్నట్టు బొత్స మిగతా సత్యనారాయణ. ఇది సీనియారిటీ. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ఫెమిలియారిటీ బేసిస్. లేకపోతే నేను భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడికి ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే, బొమ్మన్ కరుణాకర్ రెడ్డి కుమారుడికి ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే. అంటే ఎమ్మెల్యేగా వాళ్ళకి ఇంకో సీట్ అయితే ఇస్తారో లేదు ఇంకా గ్యారెంటీ లేదు కదా. ఎవరు కూడా పేరు నానికి కొడుకు ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే, ఇక్కడ ముస్తఫా కుమార్కి ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే. ఇలాగ వీళ్ళందరూ సీనియర్లే కదా ఒక రకంగా చూసుకుంటే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళకి వేరే పదవులు ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులుగా మాత్రం అయితే యంగ్స్టర్స్ ని తీసుకొస్తారు. అది ఆయన చేసిన మోసం, వీళ్ళు చేసిన మోసం. మోసం అని అనడానికి ఏముందిలే కానీ, ఇప్పుడు వీళ్ళు అడిగారు మా వారసులు కావాలని, ఇద్దరికి ఇవ్వలేడు కదా. అవును, ఇద్దరికి ఒకటి ఇచ్చాడు కదా. ఇప్పుడు వాళ్ళ మాటను మన్నించినే కదా. ఇప్పుడు పేరు నాని ఏమన్నాడు, నేను ఇట్లా అడుగుతుంటే కూడా ఒప్పుకోవట్లేదు ఆయన, నన్నే చేయమంటున్నాడు, నాకు ఇంట్లో ప్రెషర్ పెరిగిపోతుందని చెప్పాడు కదా. చివరికి ఇంటి ప్రెషర్ కి లొంగి